అండి, భార్య భర్తకి ఎందుకు లోబడాలి అని కొంతమంది అడుగుతున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తల్లిదండ్రులకు ఎందుకు లోబడాలి అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? వారు మనల్ని కని పెంచి పోషించి ఇంత వాళ్ళని చేశారు కదా, వాళ్లకు లోబడకపోతే ఎవరికి లోబడతాం అని అంటారు. మరి వివాహ సమయంలో తల్లిదండ్రులు కూతురు యొక్క హస్తాలను తన అల్లుడి హస్తాల్లో పెట్టి, అయ్యా ఇక నా కూతురు బాధ్యతలన్నీ మీవే అని చెప్తారు. అంటే ఇక్కడ భర్త తల్లిగా, తండ్రిగా, అన్నగా, స్నేహితుడిగా ఈ అన్ని బాధ్యతలు వహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయన తన కూతురు బాధ్యతలు తీసుకోవాలి అన్నట్లుగా వారు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని బాధ్యతలు చేపట్టే భర్తకు లోబటంలో తప్పేంటి? ఒక స్త్రీ విషయంలో తన తల్లిదండ్రుల తర్వాత అటువంటి బాధ్యతను, ఇంకా చెప్పాలి అంటే అంతకు మించిన బాధ్యతను ఆ తదుపరి సమయం నుంచి వహించేది భర్తే. కాబట్టి భర్తకు లోబడాలి. ఈ లోబడుట అన్నది విధేయతాపూర్వకమైన చర్యే కానీ బానిసత్వపు చర్య కాదు. విధేయతకు బానిసత్వానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, విధేయతలో స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛగా లోబడాలి. కానీ బానిసత్వంలో బలవంతపు అణచివేత ఉంటుంది. భర్తకు లోబడుట అనేటువంటి చర్య విధేయతతో కూడిందే కానీ బానిసత్వపు సంఖ్యలు కానే కాదు. హోప్ యు గాట్ ఇట్. థ్యాంక్ యూ అండి.